యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం. మీరు ఈ రేడియో తరగతుల ద్వారా పొందుతున్న దీవెనలను ఉత్తరాల ద్వారా మాతో పంచుకుంటున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థనా మనవులన్నిటినీ దేవుని సన్నిధిలో నిత్యము జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ రోజు నుండి యేసు ప్రభువారు చేసిన గంభీరమైన కొండమీది ప్రసంగమును ప్రారంభించుకోబోతున్నాం. యేసు ప్రభు బోధలలో ప్రాముఖ్యమైన ప్రధానమైన వాటిలో కొండమీద ప్రసంగం ఒకటై ఉంది. తిరిగి మరొకసారి విశ్వాసులకు ఎంతో ప్రియమైన ఈ సందేశాల్ని మీతో కలిసి ధ్యానించడం మరెంతో సంతోషకరమైన విషయం. యేసు ప్రభు చేసిన సుదీర్ఘమైన ప్రసంగాల్లో కొండమీద ప్రసంగం మొదటిది. మత్తయి సువార్త 24-25 అధ్యాయాల్లో వ్రాయబడిన ఒలీవల కొండ ప్రసంగం రెండవది. యోహాను సువార్తలో వ్రాయబడిన మేడగది ప్రసంగం మూడవది. ఈ మూడు సందేశాలు యేసు ప్రభు ఇచ్చిన సందేశాల్లో సుదీర్ఘమైనవి. యేసు ప్రభు యొక్క నైతిక స్థాయిని, విలువల్ని మనకు తెలియజేసే ఈ కొండమీద ప్రసంగం ఆయన బోధలు అన్నిటిలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. బైబిల్ గ్రంథం యొక్క సారాంశమంతా ఈ ప్రసంగములో నిక్షిప్తమై ఉందని అనేకుల అభిప్రాయమై. మొదటిగా మనము వాక్యములోని ఒక భాగాన్ని ధ్యానించేటప్పుడు సదరు సందర్భాన్ని మొదటిగా మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు బోధించిన ఆ తక్షణ కాలం ఎలా ఉంది, దానికి ముందు పరిస్థితి ఎలా ఉంది, తరువాత పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల్ని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు జీవించిన కాలం ఎన్నో సమస్యలతో నిండిన కాలమయుంది. ఈ విధంగా యేసు ప్రభు ఆ కాలంలోని ప్రజల సమస్యల్ని ఉద్దేశించి, ప్రజల సమస్యలను చూస్తూ, ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని పరిచర్య జరిగించారు. ఇట్టి ప్రసంగ సందర్భం తర్వాత ప్రసంగ సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. ముందుగా యేసు ప్రభు ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తూ, వారి వ్యాధి బాధల్ని స్వస్థపరుస్తూ యేసు ప్రభు పరిచర్య చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయములో ఈ వివరాలు మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 2-3 వచనాల్లో యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. అప్పుడు పస్కాను, యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచెనని వ్రాయబడి ఉంది. యోహాను తెలియజేసిన ఈ విషయం కొండమీద ప్రసంగ సందర్భంలోనిదై ఉంది. అయితే కొండమీద ప్రసంగ సందర్భాన్ని తెలియచేయడం యోహాను ఉద్దేశ్యం కాదు. అయినప్పటికీ యోహాను తెలియజేసిన ఈ మాటల ద్వారా కొండమీద ప్రసంగ సందర్భాన్ని గురించి మనకు మరికాస్త విశదమవుతుంది. ఈ విధంగా అనేక విషయాలు యోహాను ఇతర సువార్తికుల కంటే 90% ఎక్కువగా చెప్పాడు. ఇదే విషయాన్ని మార్కు తన సువార్తలో మరికాస్త వివరంగా చెప్పాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండియు, యెరూషలేము నుండియు, ఇదూమయ నుండియు, యొర్దాను అవతల నుండియు, తూరు సీదోను అనెడి పట్టణ ప్రాంతముల నుండియు ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు
ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పాను. ఆయన అనేకులను స్వస్థపరిచాను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పరుచుండిరి. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడువని చెప్పుచూ కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాను. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్లగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించాను. యేసు ప్రభు యొక్క స్వస్థపరచు శక్తి అన్ని ప్రదేశాలకు వ్యాపించి ప్రజలు స్వస్థత కొరకు నలుమూలల నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచారు. గలిలయ సముద్ర తీరపు పల్లపు ప్రాంతాల నుండి మెట్ట ప్రాంతాల నుండి బహుజనులు ఆయన యొద్దకు వెళుతూ ఉన్నారు. 4వ అధ్యాయం 25వ వచనములో వ్రాయబడిన విధంగా గలిలయ, దెకపొలి, యెరూషలేం, ఇదూమయ అను ప్రదేశముల నుండి యొర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. అప్పుడింకా ఎత్తైన కొండ ఎక్కి తాను కోరుకున్న తన స్నేహితుల్ని, భవిష్యత్తులో శిష్యులని పిలవబడనున్న కొందరిని తన యొద్దకు పిలిచి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశ సందేశం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలంతటా కొనసాగుతూ ఉంది. ఆ కొండ శిఖరము నుండి దిగివచ్చిన తరువాత 7వ అధ్యాయం చివరలో ఒక క్లుప్త సందేశాన్ని యేసు ప్రభువారిచ్చారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనము నుండి ఈ విధంగా తెలియచేయబడింది. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుచుచు గలిలయ అన్నంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. ఈ భాగము మొట్టమొదటి క్రైస్తవ మహాసభ యొక్క సందర్భంగా ఉంది. బహు కష్టతరమైన ఈ జీవిత ప్రయాణములో దేవునితో వ్యక్తిగత సన్నిధిని అనుభవించడానికి ఈ శిఖరాగ్ర సమావేశ దృశ్యం ఒక మాదిరిగా ఉంది. క్రీస్తు శిష్యుడు కాగోరే ఒక విశ్వాసి ముందుగా దేవునితో ఏకాంత సహవాసం, వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకోవడం అనేది యేసు ప్రభు శిష్యుల శిఖరాగ్ర సమావేశం యొక్క ఉద్దేశమయుంది. క్రీస్తు పరిచర్యలో సమర్థవంతమైన నాయకులుగా ఉండగోరేవారు 5 విషయాల్ని ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. మొదటి విషయాన్ని మీరు గమనించండి. మొదటి విషయం పరిశీలించుట, రెండో విషయం వ్యవస్థీకరించుట, మూడో విషయం నియమించుట, నాలుగో విషయం పర్యవేక్షించుట, ఐదో విషయం బాధను సంగ్రహించుట. మొదట పరిస్థితిని ఆకలింపు చేసుకొని మీ వ్యూహం ప్రకారం మీ పథకాల మేరకు సదరు పరిస్థితిని చేరుకోగలరు. మీకు సహాయకరంగా మీ వంటి ప్రతినిధులను నియమించి సేవలో ముందుకు నడిపిస్తూ దేవుని సేవను పర్యవేక్షిస్తూ ఉండాలి. చివరగా నీవు సేవలో నియమించిన
వారి బాధను అర్థం చేసుకోగలిగినట్లయితే సమర్థవంతులైన నాయకులుగా ఉండగలరు. యేసు ప్రభు ఈ విధంగానే తన సేవా ఉద్యమాన్ని నడిపించారు. యేసు ప్రభు యొక్క సేవా ఉద్దేశమేమిటంటే తన యొద్దకు వచ్చే ప్రజల అవసరతల్ని దృష్టించి వారి శారీరక, మానసిక, ఆత్మీయ అక్కర్లను తీర్చడం యేసు ప్రభు యొక్క పని అయుంది. ఈనాడు కుష్ఠరోగులు, అనాథులు, ఎవరి దయకు నోచుకోని వృద్ధుల కొరకు శరణాలయాలు, సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. కాని ప్రభు కాలములో ఇలా లేదు. ఇటువంటి ఎందరో కాపరిలేని గొర్రెల వలె మనసు చెదరి ఉన్న సమయములో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎందరినో స్వస్థపరిచి వారి సమస్యల్ని పరిష్కరించారు. ఈ విధంగా తన యొద్దకు వచ్చే జనసమూహాల్ని యేసుప్రభు చూచినప్పుడు ఆయన హృదయం, శరీరం కనికరముతో కంపించిపోయేది. కుడి ఎడమలు ఎరుగని ఆ ప్రజల ఎడల యేసుప్రభు ఎంతో దయను, గొప్ప కనికరాన్ని కుమ్మరించారు. కడు దయనీయమైన స్థితిలో, హృదయ విదారకమైన కష్ట పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్న ఆనాటి ప్రజలకు ఎలాంటి సహాయక ఏర్పాట్లు అప్పట్లో లేవు. ఆయన దేవుని కుమారుడు, ప్రభువై ఉన్నప్పటికీ తనకు తాను వారి సమస్యల్ని పరిష్కరించకుండా ఆ మొదటి మహాసభలో తనతో పాటు ఈ లోకములో దేవుని సేవ చేయడానికి, మానవ సమస్యల్ని పరిష్కరించడానికి, వారి బాధల్లో పాలు పొందడానికి కొందరు శిష్యుల్ని యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా ప్రియ సోదరి, సోదరుడా, ఈనాటి మనముందున్న ప్రజల నిమిత్తం వారి సమస్యల కొరకు మీరు ఏ విధంగా పాలు పంచుకొని సహాయపడాలని ఇష్టపడుతూ ఉన్నారు? ఆయన సాక్షాత్తు దైవ కుమారుడు అయినప్పటికీ తనకు తానుగా సేవ అంతటినీ జరిగించకుండా కొంతమందిని సేవకు ఏర్పాటు చేసుకున్నారు. కొండ దిగువన ఉన్న జనసమూహములో నుండి వారిని తానున్న ఎత్తైన చోటికి పిలిచి శిఖరాగ్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విశ్వాసులు ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని పొందడానికైనట్టి సభలు ఎంతో అవసరమై ఉంటాయి. గలిలయ సముద్ర తీరాల చుట్టూ అవసరతల్లో, అక్కరల్లో, సమస్యల్లో పడి ఉన్న ప్రజలకు మీరెట్లు పరిష్కారం కాగలరు? ఏ విధంగా వారి విషయాల్లో పాలు పంచుకోగలరు అని ప్రభు వారిని ప్రశ్నిస్తూ వారికి ఆయా విధానాలు నేర్పిస్తూ వచ్చారు. అతి కష్టతరమైన ఈ జీవిత ప్రయాణములో దేవుని సన్నిధిని, దేవునితో ఏకాంత సహవాసాన్ని అనుభవించడానికి విశ్వాసులు ఆత్మీయంగా తమను తాము ఉత్తేజపరుచుకుంటూ ఉజ్జీవాన్ని పొందుతూ ఉండాలి. ఈ విధంగా మొట్టమొదటి మహాసభ అయిన కొండమీద ప్రసంగ సందర్భంలో యేసు ప్రభు ఆ జనసమూహాల్ని రెండుగా విభజించారు. ఎందుకంటే వారిలో అప్పటికే అనేకులు ప్రశ్నలతో, సమస్యలతో నిండినవారై ఉన్నందువల్ల వారి జీవితమే ఒక ప్రశ్నగా మిగిలి ఉంది. ఇక మరొక గుంపువారైతే కొండ దిగువన ఉన్న అనేకుల ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారాన్నిచ్చే సేవకై యేసు ప్రభు చేత ఎన్నుకొనబడి ప్రభువు నుండి ప్రత్యేక ఆహ్వానాన్ని పొంది కొండ పైభాగానికి పిలువబడ్డారు. మరియు వారు ప్రభు ఇచ్చే ఆహ్వానానికి ప్రతిస్పందించి ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారంగా, జవాబుగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. ఈ విధంగా ప్రియులారా, మీరు కూడా ఈ లోకములోని ప్రశ్నలకు జవాబుగా, సమస్యలకు పరిష్కారంగా ఉండగోరుతున్నారా? లేక ఆయా సమస్యలు, ప్రశ్నలు కలిగి మీరే మరొక ప్రశ్నగా మిగిలిపోయి ఉన్నారా?
కొండ మీద ప్రసంగము నుండి మనకివ్వబడే సవాలు ఇదే అయ్యుంది. సమస్యల్ని పరిష్కరించడంలో, ప్రశ్నలకు జవాబు చెప్పడంలో భాగమై ఉండగోరితే, నా విడుదలలో, నా పరిష్కారములో భాగమై ఉండగోరినట్లయితే, ఈ విధంగా మీరెట్లు కాగలరో నా బోధల ద్వారా, నా పరిచర్య ద్వారా నేర్చుకోవాలని యేసుప్రభు వారికి తెలియజేస్తూ వచ్చారు. కొండ దిగువన ఉన్న వారంతా ప్రత్యేకించి శారీరక, మానసిక, భావోద్రేకపరమైన సమస్యలు కలిగి ఉన్నారు. వారి సమస్యలు అన్నిటికీ మూలము ఆత్మీయ సమస్య. ఆత్మీయ సమస్య ప్రధానంగా మిగిలిన అన్ని రకాల సమస్యలు మనిషికి ప్రాప్తిస్తాయి. ఆత్మీయ జీవితం సమస్య అయితే మనిషి జీవితంలోని ఇతర రంగాలన్నీ సమస్య పూరితమవుతాయి. యేసు ప్రభు కొండ మీద నిర్వహించిన మొట్టమొదటి సభ యొక్క ముఖ్యోద్దేశం మనం గమనిస్తే, ఆత్మీయ సమస్య మొదలుగా ఇతర సమస్యలు అన్నిటితో నలిగిపోతున్న వారిని సమీపించి సమకూర్చడం మనం గమనించాలి. ఇందుకే యేసు ప్రభు శిష్యులను ఏర్పరిచి ఈ లోకమంతటికి దేవుని రక్షణ సువార్త ఈ శిష్యుల ద్వారానే అందాలనే గొప్ప ఉద్దేశముతో శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. యేసు ప్రభు ఆ శిష్యుల ద్వారా అదే సభలో 5,000 మందికి ఆహారం పెట్టారు. తానొక్కడే 5,000 మందికి యేసు ప్రభు ఆహారం పెట్టగలవాడై ఇండు కూడా ఆ పనిలో తన శిష్యుల్ని వాడుకున్నాడు. ఆకలిగొన్న జనసమూహానికి తనకు మధ్య శిష్యుల్ని ఉంచాడు. తన చేతుల్లోని ఆహారాన్ని యేసు ప్రభు తన శిష్యులకు అందిస్తూ ఉన్నప్పుడు ఆ ఆహారము వృద్ధి చెందింది. ఈ సంఘటనలో యేసు ప్రభు యొక్క సేవా దర్శనం మనకు కనుపరచబడిందని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కొండ మీద ప్రసంగ సందర్భం అంతటిలో యేసు ప్రభు యొక్క సేవా దర్శనాన్ని, సేవా విధానాన్ని మనం చూడగలం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లోని ఈ సందేశం ఏ విధంగా ముగించబడిందంటే, 7వ అధ్యాయం 13వ వచనము నుండి మనం చూస్తే ఆ భాగములో ప్రభు ఇచ్చిన గొప్ప ఆహ్వానం మనకు కనిపిస్తుంది. ఆ ఆహ్వానములో ఒక సవాలు కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూసినట్లు కొండ దిగువన ఉన్న సమస్యల బాధితులకు సమాధానాల్ని, పరిష్కారాన్ని అందించి సహాయపడడంలో భాగస్థులై ఉండగోరుతున్నారా అనే సవాలు కాదు గాని, సమస్యలు పరిష్కారమై ఉండగోరే మీరు ఎటువంటి పరిష్కారమై ఉన్నారు? ఎటువంటి సమాధానమై ఉన్నారు? నాకెట్టి శిష్యుడిగా ఉండగోరుతున్నారు? ఎటువంటి అనుచరునిగా ఉండగోరుతున్నారు అని యేసుప్రభు ప్రశ్నిస్తూ ఉన్నారు. 13, 14 వచనాల్లో 2 రకాల శిష్యులను గూర్చి తెలియచేయబడింది. ఈ 2 రకాల శిష్యులిచ్చే 2 రకాల జవాబులు చూస్తాం. ఇదే భాగములో అనేకులు, కొందరు అనే మరో 2 తెగల్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని సమాధానాన్ని, దేవుని పరిష్కారాన్ని విశాల మార్గము గుండా పొందవచ్చనేది ఈ అనేకుల అభిప్రాయమయ్యుంది. అయితే విశాల మార్గము గుండా దొరికే పరిష్కారము ప్రభు పరిష్కారము కానే కాదు. యేసు ప్రభు సమాధానము కాదని విశాలమైన దారి గుండా వెళుతూ తెలుసుకుంటారు. ఈ విధంగా విశాల మార్గము, కేవలం విశాల మార్గములోనికి ప్రవేశించిన శిష్యులు తామెంతో తేలికైన మార్గాన్ని ఎన్నుకోగలిగామని తలస్తూ ఉంటారు. కాని వారెన్నటికీ కొండ దిగువన ఉన్న సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారము లేదా సమాధానము కాజాలరు. ఇందును బట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనము నుండి ప్రభు విశాల మార్గము, ఇరుకు మార్గము, అనేకులు, కొందరు మొదలైన
రెండు విషయాలను గూర్చి తెలియజేస్తూ వచ్చారు. ఈ విధంగా మీరెట్టి శిష్యునిగా, ఎట్టి పరిష్కారముగా, ఎట్టి ప్రత్యుత్తరంగా ఉండాలనుకుంటున్నారు అని ప్రశ్నించబడుతున్నాం. విశాల మార్గములోనే అన్ని విషయాల్ని పరిష్కరించాలనుకునే అనేకులలో మీరు చేరగోరుతున్నారా? లేక అల్పశాతం కాగలిగిన కొందరిలో మీరు చేరాలనుకుంటున్నారా? ఈ కొందరు వెళ్ళే మార్గం ఇరుకైనది, క్రమశిక్షణతో కూడినది, కష్టతరమైనది. ఈ మార్గము గుండా ప్రయాణం చేసేవారు దేవుని జవాబు, దేవుని పరిష్కారముగా జీవిస్తారు. దీని తరువాత యేసు ప్రభు నిజమైనది, అబద్ధమైన మరో రెండింటిని గూర్చి తెలియజేశాడు. ఈనాడు సంఘములో సత్యము మరియు అసత్యము ఈ రెండు మిళితమై ఉన్నాయి. ఈ లోకము అనే పొలములో దేవుని చేత మీరు గోధుమల వలె నాటబడ్డారని యేసుప్రభు శిష్యులతో చెప్పారు. యేసుప్రభు చెప్పిన ఈ గోధుమలు, గురుగుల ఉపమానములో ఒక వ్యవసాయకుడి గోధుమ పంట మధ్యలో గురుగులు కూడా విత్తబడ్డాయి. ఈ పని చేసింది ఎవరు? ఎవరొచ్చి గురుగులు విత్తి వెళ్ళారు అని అడుగుతున్న పనివారితో, యజమాని, ఇది శత్రువు చేసిన పని. అందరూ నిద్రపోతుండగా శత్రువులే ఈ పని చేశారని యజమానుడన్నాడు. మరైతే ఈ గురుగుల్ని పీకి పారయ్యాలా అని వారు అరుగుతూ ఉండగా, వద్దు, ఈ రెండింటికి మీకు తేడా తెలియదు. గురుగుల్ని పీకి పారయ్యాలి అనుకుంటూ గోధుమలను కూడా పీకి వేయగలరు. ఈ రెండింటిని కలిపి కోతకాలం వరకు ఎదుగనివ్వండి. కోత అయిన తర్వాత గోధుమల నుండి గురుగుల్ని వేరు చేయవచ్చు. ప్రియులారా, అసత్యము సత్యముతో కలిసి వర్ధిల్లడంలో ఆశ్చర్యమేమీ లేదు. తరువాత చెప్పేవారు, చేసేవారు అనే మరొక రెండు తెగలవారు ఈ భాగములో ఉన్నారు. అనేకులు ప్రభువా ప్రభువా అని పిలవడం మాత్రం బాగానే పిలుస్తారు. మరికొందరు ప్రభు చిత్తం జరిగిస్తూ ప్రభువా అనే పిలుపును సార్థకం చేస్తారు. ఊరికే పిలిచేవారిని, ఆయన చిత్తం చేయని వారిని ప్రభు, మీరెవరో నాకు తెలియదు, అవతలకి పొండి, అక్రమం చేసేవాళ్లారా అని అంటాడాయన. అక్రమము చేసేవారు లేక అక్రమం చేసేవారులారా అని ప్రభు చేసే సంబోధనతో వీరి విలువ, నిజస్థితి బయటపడతాయి. దేవుని రాజ్యాన్ని గూర్చి, క్రీస్తు సంఘాన్ని గూర్చి వీరు మాట్లాడతారే గాని దేవుని రాజ్యానికి తగినట్లుగా నడుచుకోరు. వాక్య ప్రకారము, దేవుని రాజ్య నియమాల ప్రకారం జరిగించరు. గనుక మనము ఊరికే చెప్పే వారంగా కాక చేసే వారంగానే ఉండాలి. ప్రియులారా, మీ విశ్వాసము మత సంబంధమైన సంభాషణకు మాత్రమే పరిమితమై ఉందా? లేక చెప్పిన ప్రకారము చేసేవారుగా మీరు ఉంటున్నారా? యేసుప్రభు ద్వారా బయలుపరచబడిన తండ్రి చిత్తాన్ని చేసేవారుగా ఉన్నారా? మనము విశ్వసించి మనము జరిగించేది మాత్రమే స్థిరంగా నిలుస్తుంది. గనుక ప్రియులారా, మనము కేవలము చెప్పేవారంగా మాత్రమే గాక చేసేవారముగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశిస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.